హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు కదా, భోగి రోజు పిల్లలందరికీ భోగి పళ్ళు వేస్తారు. భోగి పళ్ళు ఎందుకు వేస్తారు? పిల్లలందరూ సంతోషంగా ఎక్కువ కాలం హ్యాపీగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని బ్లెస్సింగ్స్ పెద్దలందరూ కూడా చిన్నపిల్లలకి ఇస్తారనమాట. అదే భోగి పళ్ళు విశేషం. అలాగే మా కువైట్ లో అమ్మ నాన్న, అలాగే మా సురేష్ మామయ్య, అలాగే మా అత్తయ్య అందరూ కలిసి నాకు మా ఇంట్లో భోగిపళ్ళు వేశారనమాట. ముందేమొచ్చి భోగిపళ్ళు, పళ్ళు, పువ్వులు, డబ్బులు, చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే చెరుకు ఇవన్నీ మిక్స్ చేసి అలాగా నా తల మీద వేశారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒక చిన్న పండగలాగా చేశారు. మా అమ్మ ఏమొచ్చి పక్కని ఈ చెరుగడ్డలతో మంచిగా డెకరేషన్ కూడా చేసింది. చాలా అంటే చాలా బాగా. దాని తర్వాత ఏమొచ్చి అమ్మ అత్త నాకు హారతి ఇచ్చి నాకేమొచ్చి ఆశీస్సులు ఇచ్చారు, అమ్మ నాన్న అందరూ కూడా. దాని తర్వాత ఏమొచ్చి నేను అమ్మ నాన్న కారు మీద ఏమొచ్చి ఇంకొక మామాల ఇంటికి వెళ్ళాం, జగదీష్ మామ వాళ్ళ ఇంటికి. జగదీష్ మామ వాళ్ళ ఇంట్లో ఏమొచ్చి అత్త, జగదీష్ మామ, వాళ్ళ బావ వాళ్ళకి బాబుకి మేము భోగిపళ్ళు వేసి మళ్ళీ అక్కడ కూడా నాకు భోగిపళ్ళు వేసి నేను అమ్మేమో వచ్చి కొంత టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అత్త, జగదీష్ మామ, అత్త, బావ అందరం కలిసి ఇంకొక మామాల ఇంటికి వెళ్ళాం. అలాగే అశోక్ మామ, అత్త, అలాగే ఇద్దరు అక్క చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటారన్నమాట. అక్కడికి వెళ్ళి ఆరాధ్య అక్క, అలాగే రితికా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా మేము భోగిపళ్ళు వేసి, అలాగే జగదీష్ మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా బావ, చిన్న బావ, ఆ బావకి కూడా అందరం 4 members కి కలిపి మాకు అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, కువైట్ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి భోగిపళ్ళు వేశారు. సో కువైట్ లో ఇటువంటి చిన్న చిన్న అకేషన్స్ ని కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసి మా చిన్నపిల్లలందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి అత్తలకి, మామలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా సంక్రాంతి ముందు రోజు ఈ భోగిపళ్ళు వేసుకుంటారు లేదనేది కామెంట్ చేయండి. అలాగే చాలా మంది పిల్లలకి ఒకవేళ ఇది తెలియకపోతే మీరు కూడా మీ పేరెంట్స్ ని అడిగి అమ్మ భోగిపళ్ళు అంటే ఏంటి, ఎందుకు వేస్తారని కనుక్కోండి. ఇది కూడా చాలా మంచిది. అలాగే ఆ దేవి అత్తాల ఇంటికి వచ్చినటువంటి అందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి మంచి గిఫ్ట్లు కూడా మా అందరికి ఇచ్చారనమాట. గిఫ్ట్లు అయిపోయిన తర్వాత నేను మా 4 members కూడా అందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని గిఫ్ట్లు తీసుకొని మంచిగా ఆడుకున్నాం. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి బోళ్ళు చాక్లెట్స్, బోళ్ళు బిస్కెట్స్, బోళ్ళు గిఫ్ట్స్ తో ఫుల్ ఈసారితో పాటు ప్రతి సంవత్సరం కూడా ఇంత గ్రాండ్ గా మళ్ళీ భోగిపళ్ళు వేసుకోవాలని మీ అందరూ నన్ను ఆశిస్తారని కోరుకుంటున్నాను. అలాగే అత్త దేవత్తాలేమొచ్చి గిఫ్ట్లతో పాటు కొన్ని స్వీట్స్, హాట్, అలాగే మంచి మంచి స్నాక్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. మెయిన్ నాకైతే గులాబ్ జాము, నెక్స్ట్ వెజ్ పఫ్, రెండైతే చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే బోళ్ళు తినేసాం. నేను రితిక చాలా సార్లు కొట్టుకున్నాము కూడా. క్యారమ నడుచుకుంటూ ఆడుకుంటూ గోల చేసుకుంటూ ఈ భోగిపళ్ళు పండుగని అందరం కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఈ ఈ దేవి అత్త, అశోక్ మామ, రితిక, ఆరాధ్య అందరం కూడా ఇక్కడ ఆడుకొని ఈ యొక్క ఫెస్టివల్ ని చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకున్నాం. యాక్చువల్ గా ఏంటంటే మనం ఇండియాలో ఉండము, అత్త, మామలు, అమ్మమ్మలు ఎవరు ఉండరు. కానీ కువైట్ లో ఇంతమంది మనకు సపోర్ట్ చేసి మనకు బ్లెస్సింగ్ చేయడానికి ఇంతమంది మామలు అత్తలు వచ్చారు కాబట్టి అందరికి థ్యాంక్ యూ సో మచ్.
ఇండియాలో ఉంటాం కదా అన్ని జరుగుతాయి, కువైట్ లో ఉంటాయి ఏమి జరగవు అని అనుకుంటారు కదా చాలా మంది. కానీ కువైట్ లో కూడా అందరూ అన్ని సెలబ్రేషన్స్ మన హిందూ సెలబ్రేషన్స్, క్రిస్టియన్ సెలబ్రేషన్స్, ముస్లిం సెలబ్రేషన్స్ అన్ని కూడా చేస్తారు. మెయిన్ గా మన హిందూ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి అందరికి కూడా, అలాగే పిల్లలందరికీ ఇటువంటి కొత్త కొత్తగా ఫెస్టివల్స్ ని వాటి యొక్క ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ కూడా మాకు తెలియజేస్తూ కువైట్ లో కూడా ఈ సెలబ్రేషన్ చేస్తున్నట్టు మా పేరెంట్స్ కి, దేవి అత్త వాళ్ళకి, జగదీష్ మామ వాళ్ళకి, అలాగే సురేష్ మామ వాళ్ళకి అందరికి కూడా నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇంకా అల్లరి వీడియోస్ మీకు రావాలి చూడాలనుకుంటే మా ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, బాయ్ బాయ్.